హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామనవమికి ఒక వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో శ్రీరామనవమికి కాకుండా మీ కపుల్ ఫొటోస్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన పేజీని ఫాలో అయితే అయిపోండి. అక్కడ ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురుజీ శ్రీరామనవమి అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు హ్యాపీ శ్రీరామనవమి అని ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 4.1 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సీతారాముల ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. టోటల్ మీకు 8 ఫొటోస్ అయితే కావాలి. 5.28 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద లిరిక్స్ అయితే ఉంటుంది, ఆ లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఈ ఫోటోని. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ 1 అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. అప్పుడే మీకు ఫాంట్ అయితే యాడ్ అవుతుంది, లేదంటే యాడ్ అవ్వదు. తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 5.28 సెకండ్ దగ్గర నుంచి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7.27 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకుని ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 7.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 8 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 11.23 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా ఫాస్ట్గా అయితే మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 18.25 సెకండ్ దగ్గర వచ్చి షార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 ఫోటో సెలెక్ట్ చేసుకొని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి మీరు. లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కీ యానిమేషన్ డిసేబుల్లో ఉంటాయి, వీటి మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఈ కీ యానిమేషన్ మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత 4.1 సెకండ్ దగ్గర వచ్చి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ టెంప్లెట్ వీడియో ఇస్తాను ఒకటి లైట్ది, ఆ టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాబ్ ఇసి లాస్ట్కి వచ్చేయండి. ఇది ఓన్లీ 14 సెకండ్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇటువైపు అయితే జరుపుకోండి దీన్ని.
ఇలా ఇటువైపు జరుపుకున్న తర్వాత లాస్ట్కి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీటి మీద ట్యాబ్ ఇసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో వెళ్ళి లైటింగ్లో స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత 83% అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత 83% అయితే చేసుకోండి. 83% చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. శ్రీరామనవమి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. ఈ వీడియో ఎండ్ స్క్రీన్ కార్డులో పెడతాను. ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోండి. మన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.